ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యాయత్నానికి ప్లాన్ నెల్లూరులోనే కాదు ఏపీలోనూ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. దీనిపై తాను ఎవరికి భయపడనని కోటంరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పేశారు. అయితే కోటంరెడ్డిని చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది? అలా అనుకున్నది ప్రత్యర్థుల సొంత వాళ్లేనా? ఇలాంటి ప్రశ్నలే ప్రస్తుతం ఆసక్తిని రేపుతున్నాయి. ఈ వివాదంపై భిన్న వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. మద్యం మత్తులో మాట్లాడుకున్న మాటలకు ఇంత రాద్ధాంతం అవసరమా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎవరైనా ప్రాణహాని కలిగించే అవకాశం ఉందా? ఆయన మీద హత్యా ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇది నిజమా? ఇందులో సత్యం ఉందా? రాజకీయ వేదికగా ఏదైనా కొన్ని డ్రామాలు ఆడుతున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చా? అలాగే ఇవాళ జైల్లో ఉన్నటువంటి ఆయన అనుచరుడు ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్, అతనికి పెరోల్ ఇవ్వటంలో ప్రధాన పాత్ర వహించినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేయాలి అనుకుంటున్నటువంటి వాళ్ళెవరు? శ్రీకాంత్ అనుచరుల? శ్రీకాంత్కి కానీ అతనికి సంబంధించిన లేడీ ఎవరైతే కిలేడి అన్నారో ఆ అరుణ, వాళ్లకు సంబంధించినటువంటి బ్యాచే ఇదని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీకాంత్ పెరోల్కి ప్రధాన పాత్ర వహించినప్పుడు ఇదే ఎమ్మెల్యే మీద అతని అనుచరులే హత్య చేయాలన్నటువంటి ఆలోచన చేసే అవకాశం ఉంటుందా? అలాగే శ్రీకాంత్ కానీ లేదా అరుణ్ కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేసేటటువంటి ప్రయత్నంలో డబ్బులు వస్తాయని ఆశించే అవకాశం ఉందా? బట్ కొంతమంది తాగుబోతులు కూర్చొని ఒళ్ళు తెలియకుండా మాట్లాడిన మాటల్లో వాళ్ళ వ్యాఖ్యల్లో మనం విపరీతమైనటువంటి అర్థం తీసుకొని చర్చలు చేస్తున్నామా? అదే పని మీద ఇవాళ మీడియా ఉందా? మనందరం అదే తప్పు చేస్తున్నామా, లేకపోతే సరైనటువంటి విశ్లేషణ ఇస్తున్నామా? దీని మీద ఆలోచన చేయాల్సిన అవసరం వస్తుంది. కోటంరెడ్డిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఎస్, ఒక వాదన అయితే విన్నాం, వైసీపీ వాళ్ళే చంపేస్తారట. వైసీపీ వాళ్ళకి ఇవాళ అర్జెంటుగా కోటంరెడ్డిని చంపాల్సిన అవసరం ఏంటి? ఏం ప్రయోజనం? దానివల్ల వచ్చే ఉపయోగం ఏ రకమైనటువంటి ఉపయోగం లేదు అన్నటువంటిది కామన్ సెన్స్ కదా. ఎందుకు శ్రీధర్ రెడ్డిని చంపాలని అనుకుంటారు? వ్యక్తిగత వైరాలు ఉంటే ఎవరైనా ఆలోచన చేయొచ్చు. బట్ రాజకీయంగా ఒక పార్టీ నుంచి అతను వెళ్ళిపోయి మరో పార్టీలో గెలిచిన తర్వాత సుదీర్ఘకాలం గడిచిన తర్వాత ఇవాళ మళ్ళీ కోటంరెడ్డిని వైసీపీ నాయకులు చంపాల్సిన అవసరం ఏంటి? ఏ సింపుల్ కామన్ సెన్స్ కదా. అవసరం ఆ పార్టీకి ఉండదు, మరి ఎవరికి ఉంటుంది? ఆయన ప్రత్యర్థులకు ఉంటుంది. పోనీ ఆ ప్రత్యర్థులు ఈ తాగుబోతు వెధవలేనా? ఎస్, అది కూడా ఆలోచన చేయాలి కదా. వీళ్ళెవరు అనంటే ఎవరో రోడ్డు సైడు తాగుబోతు, అలాగే నేర ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది రౌడీ షీటర్స్ అనుకుందాం. కానీ కోటంరెడ్డి చంపుతున్నామన్నటువంటి సమాచారం కానీ చర్చ కానీ ఏమైనా స్పష్టంగా వచ్చిందా మనకి? రాలా. మరెందుకు కోటంరెడ్డిని చంపుతారు అన్నటువంటి విషయాలు మనం చర్చించాల్సి వస్తుంది? ఎస్, నెల్లూరు రాజకీయం కొంత నేరంగా మారింది కాబట్టి నెల్లూరు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కొంత ఫిరోషియస్ యాటిట్యూడ్ తోటి, కొంత క్రిమినల్ సిస్టమ్స్లోకి రాజకీయాన్ని నడుపుతున్నారు కాబట్టి ఈ చర్చ వస్తుంది. ఇక మరి కోటంరెడ్డిని చంపేస్తారు అని పోలీసు డిపార్ట్మెంట్కి ఏమైనా సమాచారం వెళ్ళిందా? ఇక్కడ కూడా పోలీసులను కూడా నేను తప్పుపట్టలేను. ఎందుకంటే ఎవరో నలుగురు తాగుబోతులు ఒక గదిలో కూర్చొని కావాలని ఒక వీడియో తీయించుకున్నట్టుగా ఉన్నటువంటి ఆ వీడియో బేస్ చేసుకొని పోలీసులు వెంటనే ఎస్ కోటంరెడ్డిని చంపేయబోతున్నారు అన్నటువంటి ఆలోచనకు వచ్చే అవకాశం ఉంటుందా? ఉండదు. బాధ్యతగా ఉన్నటువంటి పోలీసులను కూడా ఇవాళ 4 రోజులైంది, 3 రోజులైంది, కోటంరెడ్డిని చంపుతానన్నటువంటి వాళ్ళ మీద చర్యలేవి అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఎలా ఉంటాయి చర్యలు? అసలు వీళ్ళెవరు? కోటంరెడ్డికి సన్నిహితుల, మిత్రుల, శత్రువుల? కోటంరెడ్డి తేల్చి చెప్పాల్సిన పరిస్థితి ఉందిగా. పోనీ వాళ్ళ నలుగురిని తీసుకొని వెళ్ళి అసలు ఈ వీడియో ఎవరు తీశారు అని 3rd డిగ్రీ ప్రయోగిస్తే 5 నిమిషాలేగా, పెద్ద విషయం కాదుగా. కాబట్టి ఇదేదో ఒక విపరీతమైనటువంటి చర్చకు వెళ్ళవలసిన సమస్య నా దృష్టిలో కాదు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకైతే సందేహం లేదు. కోటంరెడ్డిని చంపే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు అని అంటే స్పష్టమైన సమాచారం ఉంటే
దాని మీద మనం మాట్లాడాలి. ఎవరో ఒళ్ళు తెలియని తాగుబోతులు కొంతమంది మాట్లాడిన సంభాషణలో ఒక వాక్యాన్ని బేస్ చేసుకొని మనము చర్చల మీద చర్చలు చేయటం అనేది ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈజ్ రీజనబుల్. అందుకే ఈ సమాచారాన్ని మనము కొంత అనలైజ్ చేయాల్సిన అవసరాన్ని గ్రహించే దీని మీద మాట్లాడుతున్నా. కోటమిరెడ్డిని చంపే పరిస్థితి ఉంది అని అంత తేలిగ్గా భావించలే. ఆయన చిన్న నాయకుడేం కాదు, బలమైనటువంటి నాయకుడు. అలాగే ఒక పాలకపక్షంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి, దట్టు అక్కడ ప్రజాభిమానంతో గెలిచినటువంటి నాయకుడు. కాబట్టి స్థానికమైనటువంటి రాజకీయాల్లో ఎవరో ఏదో మాట్లాడినటువంటి వాటిల్లో కోటమిరెడ్డిని టార్గెట్ చేయబోతున్నారు అన్న సమాచారాన్ని ఇవాళ ఆ జిల్లా ప్రజలు కానీ, ఆ నియోజకవర్గ ఓటర్స్ అవ్వచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దీని మీద పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు. బట్ పోలీసు డిపార్ట్మెంట్ దర్యాప్తులో భాగంగా వచ్చినటువంటి సమాచారాన్ని అనలైజ్ చేసుకొని ముందుకెళ్ళేటటువంటి దశలో ఉంది. కాబట్టి మరొక విషయం స్పష్టంగా చెప్పుకోవాల్సింది, ఈ చర్చ నడుపుతున్నప్పుడు వీడియో తీసిన వాడు ఆ రూమ్లోనే ఉన్నాడు. ఆ రూములో ఉండి వాళ్ళు గమనిస్తున్నారు ఒకడు వీడియో తీస్తున్నారు అని. అంటే తీయించుకున్నారు. స్పష్టం కదా, ఇది ఒక డ్రామా కదా, ఇది పెద్ద నాటకం కదా. ఈ నాటకం ఎందుకు ఆడారు అన్నది ఆ నలుగురిని తీసుకుని వెళ్ళి లోపల వేసి ఉతికి ఆరేస్తే వచ్చే సమాధానం ఎస్, సర్ఫ్ వాడినా సరే అంత తెల్లగా అంత స్పష్టంగా మనకి రాదేమో, 4 తగిలిస్తే వస్తుంది. అది వేచి చూడాలి. అది పోలీసు డిపార్ట్మెంట్ తేల్చి చెప్పాలి. చూద్దాం.